టాలీవుడ్లో బాల నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ కమెడియన్గా ఎదిగిన అలీ కొంతకాలంగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీపై పోటీ చేయాలని చూసినా, ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేయాలని చూసినా చివరిలో బెడిసి కొట్టింది. ఇక నటనను కంటిన్యూ చేస్తూ వచ్చిన అలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. ఏపీలో వచ్చే నెల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అలీ నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి అలీ పవన్ కళ్యాణ్కి మంచి స్నేహితుడు. అప్పట్లో వైసీపీలో జాయిన్ అవుతారని భావించారు. కానీ అలీ మాత్రం సీఎం చంద్రబాబుతో మీట్ అయ్యారు. ఇక టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే పుకార్లు షికారులు చేశాయి. కానీ చివరకు అలీ మాత్రం టీడీపీని ఊరిస్తూ ఈరోజు డ్రామాకు తెరదింపారు. ఈరోజు ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావుగంట పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీ జగన్ సరదాగా ఆహ్వానించారు. నిజానికి అలీ ఇలా వైసీపీలోకి సడన్గా వస్తారని ఎవరూ అనుకోలే. జనసేన స్థాపించిన మొదట్లో అలీ జనసేనలో జాయిన్ అవుతున్నారు అనే టాక్ బాగా వినిపించింది. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. కానీ అలీ పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయాడు. ఆయన ఇప్పుడు గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తీర్పు నియోజకవర్గం ఎన్నికలు రిటర్నింగ్ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్ పాండ్ వైపు మళ్లినట్టు భావిస్తున్నారు విశ్లేషకులు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అలీ 2019 ఎన్నికల్లో జగన్ని గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటానని, అలాగే జగన్ ఇచ్చిన కమిట్మెంట్కి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. జగన్ మాట ఇచ్చాడంటే తప్పడని అలీ మీడియా ముందు చెప్పారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను వారింటికి వెళ్ళేవాడినని, అప్పుడు 2004లో పాదయాత్ర చేసే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే సార్ మీరే సీఎం అవుతారు అని చెప్పానంటూ అలీ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జగన్ సంకల్ప యాత్రతో పక్కాగా ముఖ్యమంత్రి అవుతారంటూ అలీ ఎలక్షన్స్ ముందే రిజల్ట్స్ చెప్పేశారు. ఇకపోతే అలీతో పాటు నటుడు కృష్ణుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రచారంలో పాల్గొంటారు కూడా రానున్న రోజుల్లో. చూడాలి అలీ వైసీపీలోకి జాయిన్ అవ్వడం పట్ల చంద్రబాబు ఏమైనా స్పందిస్తారో లేదా లైట్ తీసుకుంటారో.